హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. మనం చాలా సమస్యల్ని ఏది పడితే అది మాట్లాడి ఎలా పడితే అలా ఉండి సమస్యల్ని మనం ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ సమస్యలకి చాలా వరకు మనం తగ్గించుకునే మార్గాలు ఒక రెండు మార్గాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే అందరికీ తెలుసు, కానీ అవి పాటించటం చాలామంది కష్టంగా భావిస్తారన్నమాట. ఎందుకంటే ఆ రెండు విషయాలు ఏంటంటే, చిరునవ్వుతో ఎవరేమన్నా మనం చిరునవ్వుతో లైట్ తీసుకున్నప్పుడు మనకి ఎన్నో సమస్యల్ని మనం పరిష్కరించుకునే అవకాశం చిరునవ్వుతో ఉండిద్ది అన్నమాట. అలాగే మౌనం కూడా ఒక ప్రధానమైన ఆయుధం. ఎన్నో సమస్యల్ని మనం నివారించవచ్చు మౌనం. మనం అక్కడ 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్కటి కూడా మాట్లాడడం సైలెంట్గా ఉన్నప్పుడు మనకు ఆ సమయంలోనే దానికి కావాల్సిన టైం ఇచ్చినప్పుడు ఆ కాలంలో మనకి సొల్యూషన్ చూపించిద్ది అనమాట. కాబట్టి మౌనం కూడా చాలా ప్రధానమైనది అన్నమాట. కాబట్టి మనం ఇతరులతో మనల్ని కమ్యూనికేషన్లు ఎప్పుడైతే ర్యాష్గా కానీ హార్ష్గా కానీ రకరకాల మన బిహేవియర్లు మనకు ఎదురైనప్పుడు ఒక చిరునవ్వుతో వాటన్నిటిని ఇగ్నోర్ చేసేసి సైడ్కి వెళ్ళిపోతే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ మనకి ప్రాబ్లమేటిక్గా కాకుండా నార్మల్ అయిపోతాయి అనేది మీరు గమనించాలి. అలాగే మౌనంగా ఉన్నప్పుడు కూడా కొన్ని సమస్యలు మౌనంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవే కొన్ని తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది అనటం ద్వారా ఆ సమస్య యొక్క తీవ్రత ఇంకా పెరిగిద్దే తప్ప తగ్గేది ఉండదు అనేది కొన్ని సమస్యలకి మీరు గమనించాలి. ఎందుకంటే అలాంటి కొన్ని సమస్యలు తగ్గడానికి మౌనమే ప్రధాన ఆయుధం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితంలో ఎక్కడ చిరునవ్వుతో ఉండాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి అనేది మీకు ఎదురయ్యే సిచ్యువేషన్ను బట్టి మీరు వాటిని ఆ 2 మార్గాలని ఆచరిస్తే ఎన్నో సమస్యలు నివారించుకున్నట్టు, పరిష్కరించుకున్నట్టు, ఆ సమస్యల్ని రానియకుండా తగ్గించుకునే మార్గాలు ఇవి 2 అనేది మీరు గమనిస్తే చాలా వరకు ఎక్కువగా ఈ విధంగా ప్రయత్నిస్తే మీకు ప్రాబ్లం రాకుండా సమస్యలని మీరు పరిష్కరించుకునే విధంగా ఏమేమి ఆలోచించాలి, ఏం చేయాలనేది ఆలోచనల్లో లేకుండా మీరు ఉండగలుగుతారనేది నేను చెప్పేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు ఎంత కోపంలో ఉండి ఏది పడితే అది మాట్లాడినా ఒక చిరునవ్వుతో మనం ఒక నవ్వు నవ్వేసి వదిలేస్తే, ఇగ్నోర్ చేస్తే వాళ్ళు కూడా సైలెంట్ అయ్యి కామ్ అయిపోతారన్నమాట. అదే అట్లా కాకుండా మనం ఏదో ఒకటి వాడు అన్నాడు కదా అని మనం బాధపడి కోపంతో ర్యాష్గా ఏదన్నా అన్నాం అనుకోండి, అక్కడ ఇద్దరి మధ్యన ఈ ఎక్కువ కోపం కానీ పగలు ఇలాంటివి పెరిగిపోయి ఈ హెల్దీ అట్మాస్ఫియర్ కాస్త నెగిటివ్ అయిపోతుంది. అలాగే మనం ఎదుటి వాళ్ళు ఏదైనా మనల్ని మనం ఎప్పుడైతే మౌనంగా సైలెంట్గా ఉండిపోతామో ఆ సందర్భంలో కూడా మన మీదకు వచ్చే ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళే వాళ్ళ తప్పుని తెలుసుకుని వాళ్ళే గ్రహించి వాళ్ళే పశ్చాత్తాపడే రోజులు వస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం మ్యాక్సిమం ఒక చిరునవ్వుతో ఒక మౌనంగా ఎదుటి వాళ్ళ బిహేవియర్ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు 4 మాట్లాడినప్పుడు మనం ఒక మాట అంటే మళ్ళీ 4 అంటారు, మళ్ళీ ఒకటి అంటే మళ్ళీ 4 అంటూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఏ మాట మాట్లాడుకోకుండా ఒక్క మాట కూడా అనకుండా ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడినా ఒక 4 అంటాడు, ఇంకొక 4 అంటాడు. ఆ తర్వాత ఇసుకు బుట్టి చిరాకు బుట్టి అనటం వలన ఉపయోగం లేని వాడే తగ్గించుకుని రాను అవి రీకాల్ చేసుకుని మనమే తప్పు చేసామని పశ్చాత్తాపడే రోజులు వస్తాయి అన్నమాట. కాబట్టి ఒక చిరునవ్వు, ఒక మౌనం అనేది ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారాన్ని చూపుతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.